యేసు ప్రభు సిలువ వేయబడ్డారు. బలహీనతను బట్టి కాదు. ఎందుకు అనంటే, ఈ పాపి పరిశుద్ధపరచబడడం కోసం యేసు ప్రభు ప్రతి మనిషి కోసం సిలువలో చనిపోయి, పాతిపెట్టబడి మూడవ రోజున తిరిగి లేచాడు. ఎందుకు లేచాడు అని అంటున్నప్పుడు, మరణ సంబంధమైనది ఏది యేసు ప్రభు చేయలేదు. ఆయన శరీరమందు లేదు. యేసు ప్రభు శరీరం ద్వారా ఏ పాపము జరగలేదు. కాబట్టి మరణం యేసు ప్రభుని బంధించి ఉంచడం అసాధ్యం. ప్రతి మనిషి శరీరమందు మరణ సంబంధమైనది ఏదో ఒకటి ఉంది. కాబట్టి మరణంలో బంధించబడున్నారు. కానీ యేసు ప్రభు శరీరమందు మరణ సంబంధమైనది ఏదీ లేదు. కాబట్టి ఆయనను మరణం బంధించి ఉంచుట అసాధ్యం. కాబట్టి యేసు ప్రభు మరణాన్ని జయించి లేచాడు. మరణం ఓడిపోయింది. యేసు ప్రభు గెలిచాడు. సమాధిని జయించి లేచాడు. కాబట్టి మనం నీతిగా జీవించాలంటే యేసు ప్రభు అవసరం. ప్రతి మనిషి హృదయాంతరంగములలో యేసుక్రీస్తు ప్రభు నివసించి ఆ మనిషితో జీవిస్తాడు. ఆ మనిషి జీవితం బాగుండాలంటే యేసు ప్రభు అవసరం.